మన ఫస్ట్ మూవీ అప్డేట్ కళ్యాణ్ రామ్ తో డెవిల్ మూవీని చేసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామ గారి డైరెక్షన్ లో నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ అనే టైటిల్ తో ఇంకో మూవీ రాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ కాన్సెప్ట్ కి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేశారు, అదిరిపోయింది. ఈ మూవీలో కేజీఎఫ్ లో ఆండ్రూస్ గా చేసిన అవినాష్ గారు అఘోరాగా కనిపించబోతున్నారు. అయితే ఇందులో హీరో ఎవరు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు, తొందరలోనే అది తెలుస్తుంది. నెక్స్ట్ మన సత్యదేవ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు. ఈ మూవీని మే 3 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, బీ రెడీ. నెక్స్ట్ మన ఆది సాయి కుమార్ అండ్ అవికా గోర్ జంటగా ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీకి షణ్ముఖ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ 70% షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన షూటింగ్ ని ఒకే షెడ్యూల్ లో కంప్లీట్ చేసేలా ప్రెజెంట్ ఒక సెట్ నైతే వేస్తున్నారు. నెక్స్ట్ మన నారా రోహిత్ హీరోగా వస్తున్న ప్రతినిధి పార్ట్ 2 మూవీ. ఫైనల్లీ ఈ మూవీని ఈ ఏప్రిల్ 25th థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. తొందరలోనే ఈ మూవీ ట్రైలర్ కూడా రాబోతోంది. నెక్స్ట్ ఈగల్ ఫేమ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తన నెక్స్ట్ మూవీని మనకు తేజ సజ్జాతో చేస్తున్నారు కదా. ఈ మూవీలో 2 హీరోయిన్స్ కి ఛాన్స్ ఉంటుందంట. అందులో ఒక హీరోయిన్ గా మన అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ కనిపించబోతుంది. తొందరలోనే ఈ మూవీ టీం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వెట్టయాన్ మూవీ. ఫైనల్లీ ఈ మూవీని కూడా దసరా కానుకగా అక్టోబర్ లోనే రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బట్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ గా ఇంకా చెప్పలేదు. ఈ మూవీతో పాటు మన లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న మూవీలో రజనీకాంత్ గారు గోల్డ్ స్మగ్లర్ గా కనిపించబోతున్నారు. అందుకే ఈ మూవీ ఫస్ట్ లుక్ లో గోల్డ్ ని హైలైట్ చేసి చూపించారు. అండ్ ఈ మూవీకి కులుగు అనే టైటిల్ ను డిస్కస్ చేస్తున్నారు. కులుగు అంటే తెలుగులో డేగా అనే మీనింగ్ వస్తుంది. ఈ ఏప్రిల్ 22న ఈ మూవీ టైటిల్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు, చూద్దాం. నెక్స్ట్ మన తలపతి విజయ్ గారి గోట్ మూవీ. రీసెంట్ గా ఈ మూవీ టీం లాస్ట్ షెడ్యూల్ ను రష్యాలో అయితే స్టార్ట్ చేశారు. అక్కడ ఒక సాంగ్, ఒక ఫైట్ అండ్ కొన్ని కీ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ మన మాస్ మహారాజ్ రవితేజ గారి 75th మూవీని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. శ్రీ విష్ణు గారి సామజవర్గమన మూవీకి రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు ఈ మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీ తెలంగాణలోనే ఉంటుంది అండ్ రవితేజ గారి క్యారెక్టర్ కూడా తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటుంది. 2025 సంక్రాంతికి మన రవణ దావత్ ఇస్తుండు, రెడీ అయిపోండి. నెక్స్ట్ మన శంకర్ అండ్ కమల్ హాసన్ గారి కాంబోలో వస్తున్న ఇండియన్ 2 మూవీ. కొన్ని సంవత్సరాల నుండి షూట్ చేస్తున్న ఈ మూవీని ఫైనల్లీ ఈ జూన్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. వీళ్ళు కూడా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ గా ఇంకా చెప్పనే లేదు. నెక్స్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి కల్కి మూవీ అనుకున్నట్టే మే 9th నుండి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ ఏప్రిల్ 17th ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని రివీల్ చేయబోతున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టీం టోటల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. అండ్ ఈ మూవీ తర్వాత మన ప్రశాంత్ నీల్ గారితో సల్లార్ పార్ట్ 2 ని చేయబోతున్నారు. ఈ మే నుండి వీళ్ళు కూడా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అన్ని అనుకున్నట్టు కుదిరితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. నెక్స్ట్ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీ. ఈ మూవీ టీం నెక్స్ట్ వీక్ నుండి హైదరాబాద్ సరౌండింగ్స్ లో న్యూ షెడ్యూల్ ను బిగిన్ చేయబోతున్నారు. ఆ షెడ్యూల్ ను తొందరలోనే కంప్లీట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి హీరోయిన్ అస్సలు సెట్ అవ్వట్లేదు. శ్రీలీల, రుక్మిణి, మమితా బైజు, తృప్తి డిమ్రి ఇలా చాలా మందితో డిస్కషన్స్ అయితే జరిపారు. బట్ ఎవరు కూడా సెట్ కాలేదు. అయితే ప్రెజెంట్ రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ లో చేస్తున్న భాగ్యశ్రీ బోర్సేతో డిస్కషన్స్ అయితే జరుపుతున్నారు. మరి తను కూడా ఓకే అవుతుందో కాదో తొందరలోనే తెలుస్తుంది, చూద్దాం. నెక్స్ట్ మన ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ పార్ట్ 2 మూవీ. ఈ మూవీ టీం ప్రెజెంట్ ముంబైలో అయితే షూట్ చేస్తున్నారు. రీసెంట్ గా మన ఎన్టీఆర్ గారు కూడా ఈ మూవీ సెట్ లోకి జాయిన్ అయ్యారు. ఈ కొత్త షెడ్యూల్ ఈ మంత్ ఎండ్ వరకు జరగబోతుంది. అందులో మన హృతిక్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చే సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ వార్ పార్ట్ 2 మూవీని నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 14th థియేటర్స్ లోకి రిలీజ్ కు ప్లాన్ చేశారు. నెక్స్ట్ మన దుల్కర్ సల్మాన్ గారి లక్కీ భాస్కర్ మూవీ. ఈ మూవీ టీం టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ లో కొన్ని డైలాగ్స్ అదిరిపోయాయి అండ్ మన దుల్కర్ సల్మాన్ గారి లుక్ కూడా డిఫరెంట్ గానే ఉంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.